పాయింట్ సార్ ఆ సినిమాలో ఎన్టీఆర్ పేరేమి? మిస్సమ్మలో ఎన్టీ రామారావు పేరేంటి? వీరు పాయింట్ ఎంపీ రావు గుప్తా గారి గుప్తా గారు మీకే. రావోయి చందమామ మా వింతగా వినుమా అనే పాట ఎక్కడ పాడారు? అంటే కొండ, కోయిలా, సముద్రమా? సార్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, ఎస్వీ రంగారావు వాళ్ళ ఇంటికి వెనకాల ఇంటికి వెళ్ళడం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. పాయింట్ రత్నశ్రీ రత్నశ్రీ. సావిత్రి వద్దకు పెంపుడు తల్లిదండ్రులు ఎందుకు రావాల్సి వచ్చింది? చివరిలో సావిత్రి దగ్గరికి వాళ్ళని పెంచినటువంటి తల్లిదండ్రులు ఎందుకు రావాల్సి వచ్చింది? పాయింట్ టు రత్నశ్రీ. శంకరరావు గారు రేలంగి ఆ సినిమాలో స్వయంగా పాడిన పాట ఏంటి? పాయింట్ శంకర్రావు. భార్గవి రేలంగి ఎన్టీఆర్ వద్ద నుంచి కూడా మామూలు వసూలు చేస్తాడు. ఎప్పుడు? రేలంగి అందరి దగ్గర వసూలు చేస్తాడు, మామూలు అడుగుతుంటాడు. కానీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా మామూలు వసూలు చేశాడు. ఎప్పుడు? మైనస్. మీరు గుప్తా గారు, రత్నశ్రీ, శంకర్రావు గారు మైనస్ లేకుండా మీరు మైనస్ లేకుండా మీరు మైనస్ లేకుండా సావిత్రి ఏమనుకుంటుందో చెప్పండి. కాదమ్మని అడిగింది ఏంటంటే అందరి దగ్గర వాడు మామూలు వసూలు చేస్తుంటాడు కదా, ఎన్టీ రామారావు గారు కూడా చేస్తాడు. లాస్ట్ సీన్ లో అందరిని అడుగుతుంటారు కదా, ఈ అమ్మాయి ఎవరిదని. అప్పుడు ఎన్టీ రామారావు అడిగితే డబ్బులు అంటాడు. సావిత్రి ఎవరు అమ్మాయి అని అడుగుతాడు. అప్పుడు దాన్ని డబ్బులు అడుగుతాడు. సార్ నాగేశ్వరరావు ఈ సావిత్రి మహాలక్ష్మి అని ఎలా నిర్ధారించాడు? పాయింట్ రవికుమార్. గుప్తా గారు ఈ సినిమాలో రమణారెడ్డి పేరేమి? డేవిడ్. ఏం డేవిడ్? సార్ మాకే ఇబ్బంది ఏదో గుర్తుంటారు కదా. రవి గారు ఇమ్మన్నారు. రవి గారు ఐపీ డేవిడ్ మీరమ్మా. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అని ఎన్టీ రామారావు పాట పాడుతుంటే రేలంగి దానిని వాడుకున్నాడు. ఎలా? డబ్బులు వస్తుంది. పాయింట్ ఎస్వీ రంగారావు ఎన్టీఆర్ సాగుతుంది పొలం తెచ్చి ఎందుకు వెళ్ళకపోయాడు? పాయింట్ టు శంకర్రావు. ఎవరమ్మా? చూడండి, సీమంతం జరుపుతారు. ఆ రోజు రాత్రి గది పై నుంచి ఎన్టీఆర్ కిందకి దూకుతాడు కదా. ఎందుకు దూకుతాడంటే సావిత్రి తీస్తే ఎవరో వచ్చి తలుపు తీస్తారు. ఎవరు తీశారు? గుప్తా గారు. కరుణించు మేరీ మాత అనేటువంటి పాట సావిత్రి ఎందుకు పాడింది? గుప్తా గారు. ఆ అమ్మాయిని వీళ్ళు హిందువుల్లో ట్రీట్ చేస్తుంటే బొట్టు పెట్టేసి సీమంతం వెళ్ళేటప్పుడు మీరు కరుణించు మేరీ మాత అని పాట పడింది. ఎందుకు పడింది?
వాళ్ళు దెయ్యమో దెయ్యం పట్టినట్టుగా చేస్తారు. ఎవరు చేశారు? సావిత్రి దెయ్యం పట్టినట్టు మామూలు పడుకుంటుంది, ఒంట్లో బాగోలేదండి. సరే. అప్పుడు అభిరామలంగా వీళ్ళందరూ ఆతము పైత్యము రకరకాలు అంటూ దానికి ఇబ్బంది పెడుతుంది. పెడుతూ నేను అసలు అది ఒక పాయింట్, ఇంకేదో పాయింట్ ఉందా? నేను అసలు ఈ అమ్మాయినే కాదు, నేను హిందువునే కాదు, నేను క్రిస్టియన్ని, మేరీ నా పేరు మిస్సమ్మ అని పిల్లని ఏదైనా అనుకుని అది లోనికి వెళ్ళి పాయింట్. కానీ ఇంకా దానికి బాగా చెప్పాలా? సరే రత్నం మీకమ్మా. ఎన్టీ రామారావు సావిత్రిలో టీచర్స్ కదా ఏ ఊరికి వచ్చారు? పాయింట్. సార్ ఈ సినిమాలో రేలంగి పేరేమి? పాయింట్. మీరు అమ్మి అనేది ఎవరి పేరు ఆ సినిమాలో? ఎవరు ఆమె? పాయింట్. రవి గారు, మీరు బైబిల్ చదివినట్టున్నారే అని సావిత్రితో ఎన్టీ రామారావు అంటాడు. ఎందుకు? మీరు బైబిల్ చదివినట్టున్నారే అని సావిత్రితో ఎన్టీ రామారావు అంటాడు. ఎందుకంటాడు? అంటే సావిత్రి అంటే సావిత్రి అంటారు ఎన్టీఆర్తో మీరు బైబిల్ చదివినట్టున్నారే అని ఎందుకండి? మీరు మీరు అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ మీరు అంటూ ఉంటాడు రమణారెడ్డి. అప్పుడు వెంటనే రేలంగి వచ్చి వాడేదే మాట్లాడుతాడు తమాషగా. ఈడేవి ప్లీజ్ అంటాడు, వాడే ప్లీజ్ అంటాడు. అది కావాలి నాకు. పెళ్లి చేసుకోమని అంటుంటాడు. అదే కానీ కాదు అనండి. ఒకటి రమణారెడ్డి ఏమంటాడు? ఇంటికి తప్పడు. సరే ఏదేమంటాడు? పాయింట్. భార్గవి, ఎన్టీ రామారావు సావిత్రులు ఇద్దరు కూడా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి అవతారికి వెళ్తారు. పాయింట్. రవికుమార్ గారు, సావిత్రి పెంపుడు తల్లిదండ్రులు సావిత్రి ఉన్న స్టేషన్ కాబట్టి ముందు స్టేషన్ దిగేస్తారు. ఎందుకు దిగేస్తారు? ట్రైన్ రమణారెడ్డి ముందుగా దిగిపోయి పాయింట్ డ్రాప్ చేస్తాడు. ఓకే. గుప్తా గారు, సావిత్రి ఎవరి అమ్మాయి అని చివరికి రేలంగి తేల్చాడు. సావిత్రి ఎవరి అమ్మాయి అని చివరికి రేలంగి తేల్చాడు. మైనస్ మైనస్ పాయింట్. శంకర్రావు, తైలం అమ్మాయి ఎవరు? రత్నశ్రీ. సావిత్రికి ఎన్టీఆర్ మీద ఎప్పుడు ప్రేమ కలిగింది? పాయింట్ టు రత్నశ్రీ. ఎవరండి? శంకర్ గారు. ఇలా చెప్పారు విజయ ప్రొడక్షన్స్ లిమిటెడ్. అది బ్యానర్ ఉంటుంది, దాని మీద ఎగురుతూ ఉంటుంది జెండా. ఆ జెండా మీద ఎవరు ఉంటారు? పాయింట్. అక్కినే నాగేశ్వరరావు ఎన్ని రోజుల్లో మహాలక్ష్మిని నేను వెతికి తీసుకుని వస్తాను అని చెప్పాడు. హామీ ఇచ్చాడు. పాయింట్. 6 నెలలు. రవి గారు, ఎన్టీ రామారావుని సావిత్రుల్ని రాత్రి భోజనానికి పిలుస్తారు. ఎవరు? ఎస్వి రంగారావు. అప్పుడు జమున ఒక డాన్స్ వేస్తారు. ఏమిటా పాట?
ఒకరు చెప్తే చాలు పెద్ద చెప్పారు కదా. గుప్తా గారు మీరు పాయింట్ బాలనరురా విషయాన్ని ఇద్దరు మాట్లాడుకుంటూ చూడమ్మా అక్కడ పాయింట్ రవికుమార్ గారు పాయింట్ రవికుమార్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే చూడమ్మా అని ఎన్టీ రామారావుని సంబోధిస్తారు. అల్లుడు నువ్వు గోర్జవా కానీ. సో అల్లుడు అని ఎప్పుడైతే అరుస్తారో వాళ్ళు అది వెంటనే తీసుకోండి. నెక్స్ట్ గుప్తా గారు సావిత్రికి మిస్సమ్మ అని ఎవరు పేరు పెట్టారు? సావిత్రికి మిస్సమ్మ అని పేరు పెట్టింది ఎవరు? మీరు మైనస్ చేస్తారు ఎందుకు మీరు మైనస్ రాకుండా చెప్తా మళ్ళీ వస్తారు మీరు మీరు పాయింట్ రవికుమార్ కాదమ్మా నువ్వు ఇందాక చెప్పావు కదమ్మా నువ్వే చెప్పావు ఆమె చెప్పుకుంది నన్ను మిస్ అమ్మని పిలవండి అని అంటే నేను అది ట్విస్ట్ చేసేది కాదు. రత్నశ్రీ ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా. ఈ పాట సావిత్రి ఎప్పుడు పాడింది? పాయింట్ టు రత్నశ్రీ. ఎవరిది? సార్ బాగా వినండి, అందరూ వినండి. నేను పాట పాడతాను, ఒక దగ్గర ఆపుతాను. ఆపగానే ఆ ఒక్కరా లైన్ చెప్తే చాలు. ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది డాష్ బాబు. నో మాకు మైనేస్తాను, మనిషి కర్మ నశిస్తుంది బాబు. మీరు కర్మ కాబట్టి నా మైనస్ లేదు. ఓకే, కర్మ నశిస్తుంది. మీకే తెలుసుకోవే చెల్లి అలా నడుచుకోవే చెల్లి అని సావిత్రి ఎందుకు పాడింది? ఎలా నడుచుకోమని? పాయింట్ టు భార్గవి. రవి గారు తాను మహాలక్ష్మి అని సావిత్రి ఎప్పుడు నమ్మింది? అంటే ఎవరైనా చెప్పినా కూడా వింటలే, కానీ ఎప్పుడు నమ్మింది సావిత్రి? పాయింట్ టు రవికుమార్. వాళ్ళ పెంపుడు తండ్రి చెప్తే నమ్మింది. గుప్తా గారు ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? నాకు చాలా కష్టపడి వస్తాడు, ఇది సులభం కదా. మీరు ఎస్ రాజేశ్వరరావు పాయింట్. ఎప్పుడే చూసారు మీరు? మనంతశ్రీ బ్రతకడానికి బాగా వినండి, బ్రతకడానికి రేలంగి ఎన్టీఆర్ ఒక సలహా ఇస్తాడు. ఏమిటో సలహా? పాయింట్ టు రత్నశ్రీ. పాయింట్ టు రత్నశ్రీ. చివరిది మీకు అడుగుతున్నాను సార్. నేను చరణం పాడతాను, మీరు ఫాలో ఎత్తుకోవాలి. వినుటయ్యగాని వెన్నెల మహిమలు అనుభవి. పాయింట్ శంకర్ వీళ్ళు పన్నులు వసూలు చేయాలి అని అనుకుంటారు. దీనికి యువరాజు ఆమోద ముద్ర వేస్తాడు. ఎందుకు వేశాడు? కాదు, నేను అడిగింది మీరు వినలేదు నాన్న. ఆమోద ముద్ర రాజు ఎందుకు వేశాడు అని నేను అడిగింది ప్రశ్న.
ప్రజలు పట్టాభిషేకానికి పన్నులు ఇవ్వాలనుకుంటున్నారు, అందుకని నాకు సాటిస్ఫైడ్ అంటే రాజు దీని మీద బ్యాడ్ రావాలని అలాగా ఆమోద ముద్ర ఎందుకు వేసాడు రాజు మంత్రి ప్రార్థించుకోవాలి. అంటే తన పట్టాభిషేకానికి కావలసిన ధనరాశిని వసూలు చేయడానికి ప్రజల దగ్గర కొద్దిగా పన్నులు వసూలు చేస్తామని అదే సార్, అదే చెప్పారు వాళ్ళు. మీరు మీరు బెంగళూరు తెస్తారు పాయింట్ శంకర్రావు ప్రజలు స్వచ్ఛందంగా అని అబద్ధం చెప్పాడు రాజధార, అందుకే ముందుగా. ఓకే, ఇట్స్ ఫైన్. రవి గారు, మీకు రాజుబాబుకి రమాప్రభకి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు నవరామకి. ఎందుకు? రాజుబాబు మిత్రులు ఎవరో వచ్చి వాళ్ళ చేత దొంగనాటకం ఆడిస్తారు. ఏమని ఇచ్చారు? దానికి చాలా ధనరాశులు ఉన్నాయి. పాయింట్ రవికుమార్ గుప్తా గారు, రాజనాల ఎలా మరణించాడు? రాజనాల ఎలా మరణిస్తాడు? ఎస్, మీరు శంకర్రావు గారు ఇచ్చే ప్రసక్తి ఉండదు. మీరు మైనస్ రాకుండా గుప్తా గారు కింద పడతారు. సరే, అంటే కింద పడి తెచ్చాడా? ఎలా తెచ్చాడు? నేను సాటిస్ఫై అవ్వాలా? మీరు పాయింట్ నిప్పు రాళ్ళ మధ్య పడి తెచ్చాడు. నిప్పు రాళ్ళు ఇంపార్టెంట్. చూసినవి ఎవరు? రద్దశ్రీ, నీకు అడుగు. ఈ సినిమాలో ఎక్కడైనా సరే సినిమా అంటే ఏంటి? సినిమా వెనక పాట మ్యూజిక్ కూడా కదా. మ్యూజిక్ లేకుండా సోలో సాంగ్ ఉంది. ఏమిటది? గడ్డికోట రాసే సినిమాలో నో మ్యూజిక్, సోలో అంటే ఇప్పుడు నేను పాడుతున్నాను కదా, నాకు మ్యూజిక్ కుదరలేదు, అట్లా ఉండే సాంగ్ ఉంది. ఏమిటది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేనటువంటి సోలో పాట. శేఖరరావు గారు, జయలలిత గీత నాకు ఆ పాట చెప్తాను కదా పాయింట్. మళ్ళా చేస్తా మనిషి రాకుండా. పాయింట్ భార్గవి, ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు. 22 శంకరరావు గారు, మీకు ఈ సినిమాలో రాజబాబు పేరేమి? మైనస్ వజ్రాలా? మైనస్. నేను గండికోట రహస్యం అడుగుతున్నానమ్మా. గండికోట రహస్యం సినిమా అడుగుతున్నాను. మీరు రాజబాబు పేరేమి అడిగారు? వజ్రాలని చెప్పారా? పాయింట్ అంటే తీసుకోవాల్సింది దాన్నే. ఎందుకంటే వాడు చెప్పేది వాడు చెప్పుకుంటాడు. ఏమని? ఏం పేరు? కిరికిరే అని. వజ్రాలు తీయం, కిరికిరే తీస్తాం అంతే. పోలే ఇక్కడ ఫైనలైజ్ ఏం చేస్తున్నారు? భార్గవి, రాజనాల ఎవరు? మీరా? రాజనాల యువరాజుని ఎక్కడ బంధించాడు? రాజనాల యువరాజుని ఎక్కడ బంధించాడు? తెల్లారిపోయింది నీ కోడి పవరు, నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేదు బేజారు అనేటువంటి పాట అంతా ఎక్కడ తీశారు? ఒకే బ్యాక్గ్రౌండ్ తీశారు. ఎక్కడ ఆ పాట అంతా ఎక్కడ తీశారు? అది ఏముంటది? పాయింట్ కొండ మీద తీసే మొత్తం కొండే. గుప్తా గారు, పర్లేదు. రాజనాల యువరాజుని ఏమని పిలుస్తుంటాడు? ఎవరిని పిలుస్తాడు? రాజనాల యువరాజుని ఏమని పిలుస్తాడు? మీరమ్మ వాడేమో అన్నం గారు అంటే వీడు తమ్ములం గారు అంటాడు. పాయింట్ రత్నశ్రీ. రత్నశ్రీ నీకమ్మా. ఇద్దరు ఆంగ్లేయులు ఆస్థానంలో ఉంటారు. ఆ ఇద్దరు ఆంగ్లేయులు ఒకరు బాగా మనకు పరిచయమైన వాడు ఎవరు? మరి ఆ ఇద్దరు ఆంగ్లేయులు ఒకే పేరు చెప్పండి. ఎవరు ఆ నటుడు? ఇద్దరు ఆంగ్లేయులలో ఒక
ఒక్క నన్ను పెట్టి చెప్తుందా మీరు మా దేశం ఒకడే మీరు మీరు మళ్ళా మైనస్ లాగా వస్తా మీరు 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 మళ్ళీ ఫస్ట్ కదా మైనస్ లేకుండా మళ్ళీ మీకు అదే వచ్చింది చూడండి తమాషా అది వైద్యం కోసం యువరాజుని ఎక్కడ దాచారు వైద్యం కోసం యువరాజుని ఎక్కడ దాచారు చిత్రదుర్గం ఇది పాయింట్ నెక్స్ట్ నెక్స్ట్ భార్గవి నీకేనా తగులుకుంటే వదలడేమి ముసలి మామ ఏడదా పూరించాడే పడుచు బామ ఎవరు పాడారు రాజబాబు రావు పాడారు ఎవరు పాడారు ప్లేబ్యాక్ సింగర్స్ ఆడ చెప్పాలా మగా చెప్పాలి ఇద్దరు పడుతున్నారు కదా పాయింట్ పిఠాపురం నాగేశ్వరం ఎలా చేశారు ఇద్దరు చెప్పారు రవి గారు ఎన్టీ రామారావు రాజరాజు ముద్దు పెట్టుకుంటాడు బాగా గట్టిగా సనా ఎన్నిసార్లు పెట్టుకుంటాడు ఎన్టీ రామారావు మామూలుగా కూడా కాదు గట్టిగా రెండు సారీ చెప్పాను కదా తన భర్త ఎన్టీ రామారావు అంటే ఎవరు కదా తెలుగుతో పాట పాడుతున్నాడు ఉద్యమంలో అప్పుడు దేవికి వచ్చి వస్తుంది ఏమిటా పాట డ్యూట్ సాంగ్ అండి మీరు పాయింట్ టు శంకరరావు గారు నీలానంగి మెరిసిపడే శంకరరావు గారు మీకే ఇప్పుడు దేవిక తన చెలికత్తె చెంప చెల్లు అనిపిస్తుంది ఎందుకు ఎన్టీఆర్ వేరే వాళ్ళతో తిరుగుతుందని వచ్చి చెప్పినందుకు చంపారు. పాయింట్ టు శంకరరావు ఎవరు టైటిల్స్ పడతాయి కదా నీటిరామారావు పేరు 2 సార్లు వేశారు డాక్టర్ సరేనా అది ఎన్టీ రామారావు పేరు దేవిక పేరు ముందు ఎలా పడుతుంది ఫస్ట్ సెకండ్ నాకు తెలియదు అంటే దేవిక ఎన్టీ రామారావు జయలలిత ఎన్టీ రామారావు దేవిక ముందు ఏమని పడుతుంది పాయింట్ ఆ తర్వాత ఎన్టీ రామారావు పాయింట్ రవి గారు సార్ బాగా జాగ్రత్త అండి రావికొండలరావు దగ్గర ఆ గుమస్తా ఒకడు ఉంటాడు ఎవడాడు పాయింట్ ఎవరు గుర్తగారా గండికోట రహస్య నిర్మాణ సంస్థ ఏమిటి ఆ సినిమా నిర్మాణ సంస్థ పేరేమి గుర్తగానే నవయోగ ఫిల్మ్ మైనస్ నాకు నాకు ఇది మీకు అంత మొత్తం చెప్పా కరెక్ట్గా చెప్పాలి నాకు మీరు పాయింట్ డివిఎస్ ప్రొడక్షన్స్ పాయింట్ వాళ్ళు అందించారు రత్నశ్రీ నీకు అడుగుతున్నా తన ఊరి ప్రజలే ఎన్టీఆర్ ని బట్టలకు పట్టించడానికి ఎందుకు పాయింట్ తింటావా నేను పెడతా తింటావా ఎవరు పెట్టాలి పట్టాభిషేకానికి ఆలస్యంగా రావడానికి కారణం మీరు యువరాజ్ కి మీద విషప్రయోగం అయిన తర్వాత ఆ ప్లేస్ లో ఇంకొక వాడు వచ్చాడు తెచ్చి పెడతారు. ఇంకొక కూడా ఉంది అదే కాదు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కూడా ఉంది మీరు చెప్పింది కరెక్టే ఒక పాయింట్ అది 2 పాయింట్లు చెప్తే ఇస్తాను ఇంకెవరు చెప్పలేకపోతే మీకు ఇస్తాను ఇంకో పాయింట్ ఎవరు చెప్పగలరా 2 పాయింట్లు అది గట్టిగా రాజస్థాన్ 2 ఆ రాజస్థాన్ అంటే మంత్రులు అంటాడు కాపాడాలి రాజస్థాన్ అని చెప్తాడు ఎన్టీఆర్తో ఇంకోటి ఏంటి ఒకటి ప్లేస్ మార్చాడు భార్యతో దేవితో ఎస్ పాయింట్ దేవి గారి జాగ్రత్త చూసుకోవాలి నువ్వు అని విషయం పాయింట్ రఘుమాన్ ఆ 2 కలిపితే అలాగే గంట కూడా రాశారు నెక్స్ట్ రవి కబడ్డీలో
ఎన్టీ రామారావు వేరే వాళ్ళు ఆడతారు కదా, రాజబాబు పాయింట్ సంపాదిస్తాడు. ఎలా కబడ్డీలో ఎన్టీ రామారావు పక్కన రాజబాబు ఒక పాయింట్ సంపాదిస్తాడు. ఎలా సంపాదించాడు? మీరు మైండ్ అడుగుతా గుప్తా గారు. సార్ వాళ్ళందరూ మీదకి ఎత్తేస్తారు కదా వీడిని, అలాగా జంప్ చేసి దీని మీద మైండ్ చేయడం సార్ సార్ ఎక్కడ కనిపిస్తాడు? రాజబాబు ఎక్కడ? పాయింట్ రత్నశ్రీ వాడు గీత మీద కాలు పెట్టుంటాడు కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు, చూపిస్తాడు వాళ్ళ గీత మీద. వెరీ గుడ్, బాగా చూసావు. ఆయన చూడు జంపు గుప్తా గారు ఇప్పుడు చూడండి. రాజనాల ముఖ్య అనుచరుడు ఎవరు? రాజనాల నాకు ఎలా ఉంటారు కదా, ముఖ్య అనుచరుడు, రాజనాల ముఖ్య అనుచరుడు ఎవరు? నటుడు. పాయింట్ సినిమా లో జయలలిత పేరు ముందు ఎన్టీ రామారావు పేరు ఏమి పడుతుంది? జయలలిత పేరు ముందు ఎన్టీ రామారావు పేరు ఏ విధంగా పడుతుంది? మీరు పద్మశ్రీ ఎన్టీ రామారావు, అక్కడ నటరత్న ఎన్టీ రామారావు. పాయింట్. ఎవరమ్మా? సినిమా ప్రారంభంలో ఎన్టీ రామారావు ఎలా కనిపిస్తాడు? సినిమా ప్రారంభంలో ఎన్టీ రామారావు ఎలా కనిపిస్తాడు? అది వేరే సార్, ఎక్కడో మీరు ఎక్కడో ఉంటారు. అది నేనున్నాను, మీరే చెప్పండి. లేదమ్మా పాయింట్ సెకండ్ నేను నిద్రపోతా మాట్లాడుకుంటే చెప్పు. మీకే సార్ శంకర్. రాజనాల చిత్రదుర్గానికి ఎందుకు వెళ్ళాడు? రాజనాల చిత్రదుర్గానికి ఎందుకు వెళ్ళాడు? అంటే ఆయనకి అనుమానం వచ్చిందా? అందరూ చర్చించుకొని రాజు ఎంత తింటాడా, అది ఏదో అనుమానంగా ఉంది, అవునా కాదా అని పెట్టి గూఢచారి చెప్పాడు. పాయింట్ 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 అది ఓకే. అలురామలింగయ్యకి విధించబడిన శిక్ష ఏంటి? చివరిలో అలురామలింగయ్యకి విధించబడిన శిక్ష ఏంటి? మీరు సార్ అలురామలింగయ్య రాజధాని పక్షాలు కదా, రాజధాని తెచ్చాడు, అలురామలింగ శిక్ష వేస్తారు ఏంటి? దేశ బహిష్కరణ. పాయింట్. దేశ బహిష్కరణ అంటే సార్ మీకే సార్. దారుణంగా ఈ ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేశాడు, పీడించి పన్నులు వసూలు చేసేవాడు ఎవడు? నటుడు. పాయింట్. మీకు అడుగుతున్నా ఫస్ట్. ఈ సినిమా ఒక సంచలనం. ఈ సినిమాతో ఒక వ్యక్తి పరిశ్రమలో అంటే సినీ ఇండస్ట్రీలో మామూలుగా అడ్డుగా ఉంటే మా క్వశ్చన్ అర్థం అవ్వదు. ఎవరైనా మామూలుగా సెటిల్ అయిపోయాడు. ఎవరు? శంకర్. పాయింట్ పాయింట్ శంకర్ సార్. శంకర్ గారు ఈ సినిమా దర్శకుడు ఎవరు? పాయింట్. వెంటనే చెప్పండి. గుప్తా గారు. నాగభూషణం దోషి అని ఎలా తెలియదు? వాడే హత్య చేశాడు అని ఎలా తెలియదు? పాయింట్ పాయింట్ టు గుప్తా గారు. కనిపించట్లేదు. రవి గారు. నాగేశ్వరరావు రాత్రికి రాత్రే దుకాణ విద్యాలని అంటే సాగు ఇంటి నుంచి ఎందుకు అనుకున్నాడు? పెళ్లి కాలేదు, భార్య కూడా లేదు, కానీ తనకి పిల్లలు కొట్టాడని టెలిగ్రామ్ రాగానే ఇది ఎటు దాచిస్తాడో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్.
మీరు భర్త ప్రభు వెళ్ళి చూడడానికి వెళ్దామని సూర్యకాంతం అంటారు. పాయింట్ మీరు చెప్పింది కరెక్టే. మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయిపోతాం, అందరూ రాత్రి రాత్రి ఎత్తాలి అనుకోండి. పాయింట్ రాత్రి 90 చెప్పింది కరెక్టే, కానీ డీప్ వెళ్ళి ఎవరమ్మా? రత్నశ్రీ. వాసంతి డాన్స్ చేస్తూ ఒక పాట పాడుతుంది. ఏమిటది పాయింట్? ఎవరు అమ్మా? మీరా? ఇల్లే కదా. సూర్యకాంతం నాగేశ్వరరావుకి బిడ్డ పుట్టాడని చెప్పేసి వాళ్ళ ఆనందంతో అందరికి పంచాలు వేస్తూ ఎస్వీఆర్ దగ్గరకు వచ్చి నోరు తెరవమంటే ఎస్వీఆర్ ఒక మాట అంటాడు. ఏమంటాడు ఎస్వీఆర్ గారు? శంకర్రావు గారు నేను ఎప్పుడైనా నువ్వు పాయింట్ శంకర్రావు 5. శంకర్రావు గారు మీరే టైటిల్ చేసినప్పుడు వాసంతి పక్కనే ఉంటుంది పాయింట్ బిఏ. అప్పుడు నా వేసేవారు వాసంతి బిఏ. గుప్తా గారు నాగభూషణం యొక్క బంటి ఎవరు? నాగభూషణ్ దగ్గర దిగుతారు మైనస్ యాక్టర్ పేరు అంటే ఆయన పొట్టి ప్రశ్న యాక్టర్ చెప్పింది మైనస్. మెయిన్ ఇంపార్టెంట్ వాడు వాటితోనే ఉండేది వాడు ఒకడే. సరే ఇప్పుడు మైనస్ లేకుండా అడుగుతున్నా ఇక్కడ నుంచి మైనస్ లేకుండా గుప్తా గారు మీరు కాదు చెప్పారు కదా. ఇప్పుడు నేను చూపించేస్తాను మీకు చూపిస్తాను. అన్ని సీన్లు ఆడే చెప్తారు కదా. ఇంకో పేరు లేదు. మోదుకూరి సత్యం వాడు. మోదుకూరి సత్యం వాడి ఎనక అంటే వాడికి మట్టుగా ఉండేవాడు. పొట్టి ప్రసాద్ కాదు. నెక్స్ట్ 17 ఎవరు? సార్ ఓహో ఓహో పావులు అని పాలు పడతాడు జానకి. పాలుతో ఆ చన్నంలో నాకు ఇవ్వు ఇది అని అడుగుతుంది పావురాన్ని. ఏమేమని అడుగుతుంది? పావురాన్ని అడుగుతుంది నాకు ఇవ్వు, అది పావురాన్ని అడుగుతుంది. చన్నంలో ఏమేమని అడుగుతుంది పావురాన్ని? పాయింట్. రత్నశ్రీ. నాగేశ్వరరావు నాగభూషణాన్ని కొట్టడానికి వెళ్తాడు. దేనికి? జయంతిని కొడుతుంటాడు కదా, అందుకు కొట్టడానికి. మైనస్. అడగకపోతే గమ్ముగా ఉన్నారు మీరు. ప్రోగ్రామ్ అవుతుండగా చూస్తుంటారు. మైనస్. నేను వాళ్ళకి చెప్పరా? ఇప్పుడు మళ్ళా నేను మైనస్ రావాలంటే అడుగుతాను. నేను ఒక్కసారి చెప్తాను క్వశ్చన్, రెండోసారి చెప్పను. ఇప్పుడు ఎవరు అడగాలి? మొట్టమొదటి మైనస్ లేకుండా మీకేంటి కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే నాగేశ్వరరావు నాగభూషణాన్ని ఎందుకు కొట్టాడు అని నేను అడిగింది. డైరెక్ట్ ప్రశ్న. ఎందుకు కొట్టబోయాడు? కొట్టలేదు పాపం వచ్చి అడుగుతున్నారు. ఎందుకు కొట్టబోయాడు? మన సావిత్రిని తిట్టిన దానికే చెప్పండి సార్. ఒకే పదం సార్. సావిత్రి పాయింట్ శంకరం. హత్య చేసింది నాగభూషణం అన్నే అని జానకి ఎలా కనిపించింది? ఓకే చేసింది పాయింట్. శంకరరావు గారు ఈ సినిమాలో సూర్యకాంతం పేరేమి? సూర్యకాంతం. ఓకే పాయింట్. ఆయన కాంతం పేరు సూర్యకాంతం. గుప్తా గారు
క్లాస్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఫోర్త్ సీన్ లో సావిత్రి వీళ్ళని క్లాస్ ఎగ్జామ్ చేస్తుంది. చేస్తూ అనుభవంగా అడుగుతుంది, మీరు చూసామన్నారు కదా శవాన్ని, మీకు శవం ఉన్న చోటికి ఎంత దూరం అని సావిత్రి అడుగుతుంది. దానికి వాడు చెప్పే సమాధానం అందరూ గొల్లుమని నవ్వుతారు. ఏమని చెప్తాడు? మీకు శవం ఉన్న చోటికి ఎంత దూరం అని సావిత్రి అరురామయ్య గారు అడుగుతారు. అరురామయ్య గారు సమాధానం చెప్తాడు. దానికి కోర్టు అందరూ కూడా గుణమని నవ్వుతారు. మిమ్మల్ని అడిగానా? మీకు చెప్పగలరా మీరు? కోర్టులో ఉన్న వ్యక్తి జడ్జి గారిలో లాయర్ను చూపించి కూర్చున్నాడా అంత దూరం అమ్మా అని అంటారు. మీరు చెప్పింది 100% కరెక్ట్, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. తలపాగా కట్టుకున్నాడు కదా అతను అంత దూరంలో ఉన్నామని చెప్తాను. లాయర్ నాట్ సాటిస్ఫైడ్. పాయింట్ పీను సార్, పాయింట్ శంకర్ ఏంటంటే, అమ్మా నేను ఇక్కడ ఉన్నాను, అమ్మా తలాబాగా పెట్టుకోండి రాయదు, అదే అదనమాట. రవి గారికి నాగేశ్వరరావు జానకి ఎలా దగ్గర అయ్యాడు, ఎలా స్వీకరించాడు? భారీగా ఎప్పుడు స్వీకరించాడు? సావిత్రి వచ్చి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తారు పాట అంతే. అంటే సావిత్రి కూడా చూడండి, కేవలం పాట పాయింట్ చక్ర. రవి గారు మొత్తం కాదు. సావిత్రి పోలీసు ఇన్స్పెక్టర్ వాంగ్మూలాన్ని ఎలా ఖండించింది? సావిత్రి పోలీస్ ఇన్స్పెక్టర్ ఇస్తారు వాంగ్మూలాన్ని, దాన్ని ఎలా ఖండించింది? అదే అతను ఇంటికి వెళ్ళి మీరు బట్టలు మార్చుకుని అక్కడికి వెళ్ళేసరికి అంత టైం ఇక్కడ రామదేవ్ పెడుతుంది. జానకి గుడ్డిది అని యశ్వరంగారావు మానిబయటికి అంటున్నాడని సావిత్రి ఆయన్ని ఖండిస్తూ ఆమె గుడ్డిది కాదు అని భావిస్తారు. ఎలా అది ఎస్పీఆర్ ఏమో అది గుడిది నువ్వు ఎందుకు గుడిది అంటావు, ఆ గుడిది కాదు, ఆమె మనసు ఉంది, ఆమె చూడగలదు అని అంటే టెస్ట్ చేస్తాడు. భర్త కంటే చూస్తాడు సరే. చూడండి, మనిషిని దేవుడితో పోలిస్తే అది దేవుడికే ఇన్సల్ట్ అని ఎవరు అంటారు? మనిషిని దేవుడితో పోలిస్తే అది దేవుడికే ఇన్సల్ట్. పాయింట్. రవి గారు సినిమా ప్రారంభం కాగానే కనిపించినటువంటి ఎవరు? పాయింట్. రత్నశ్రీ ఆంటీ. నాగేశ్వరరావు షావుకారి జానకి మీద కోపడి పుట్టింటికి వెళ్ళిపో అనడానికి కారణం ఏమిటి? కళ్ళు కనిపించిపోయినా ఊడ్ చేస్తుంటది, చీర కాలిపోతుంది, అందుకని వెళ్ళిపో అంటే ఒకే పాయింట్. చీర కాలిపోతుంది. పాయింట్ మీరమ్మా. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏది? బాబు గురించి నేను మైనస్ ఇవ్వను, సగం వచ్చావు. మైనస్ పాయింట్. బాబు మూవీస్ బియ్యం. నువ్వు బాబు చెప్పావు, మూవీస్ చెప్పరా? సార్ శంకరరావు గారు మీరు. ఓహో పౌరమా వయ్యారి. ఓకే
గుప్తా గారు మీకు బాగానే ఉంది వాస్తు కొంచెం పెంచుకొని. నాగేశ్వరరావు జానకిని హంపికి ఎందుకు తీసుకెళ్ళాడు? అడుగుతూ ఉంది దీనికోసం. పాయింట్ 2 గుప్తా గారు వాస్తు. రవి గారు నాగభూషణ్కి దెయ్యం పట్టిందని ఒక భూత వైద్యుడు వస్తాడు. ఎవడు వాడు? మైనస్ ఇందాక వంకర గారు పాయింట్. మహంకాళి పాత్ర వంకర కూడా ఉంటాడు. కానీ వచ్చింది మహంకాళి వెంకయ్య, అక్కడ వంకర ఉంటాడు. రథశ్రీ నాగభూషణానికి కోర్టులో ఎన్ని శిక్ష పడింది? ఎన్ని ఏళ్ల శిక్ష పడింది? మీరు 7 సంవత్సరాలు. పాయింట్. ఇంటికంటే గుడి పదలం, ఇంటికంటే గుడి పదిలం అనే మాట నేపథ్యం ఏమిటి? ఇంటికంటే గుడి పదిలం అనే మాట నేపథ్యం ఏమిటి ఇక్కడ ఈ సినిమాలో? ఏమో చెప్తాను, చెప్పండి. ఎవరు? పాయింట్ 2 భార్గవి. నాగభూషణం అక్కడ కత్తి దాస్తాడు, అప్పుడు అనుకుంటాడు. అదే మీరు మీరు పాయింట్. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంత సిగ్గునీకేనా. ఎవరు? సార్ సూర్యకాంతం ఎలకల ముందు తాగిస్తుంది దేనికి? పాయింట్. అంటే అలా డైరెక్ట్ ఆన్సర్ ఉండాలి. చిన్నది 11 మన రథసేన. ఈ సినిమాలో కొన్ని క్షణాలు మాత్రమే కనిపించే పెద్ద హీరో ఎవరు? పాయింట్. పాయింట్. ఎవరు? భార్గవి. నేను చరణం పాడతాను, నువ్వు వెంటనే పల్లవి పాడాలి. ఎవరు పాడేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. నువ్వు పాడకపోతే వెంటనే వాళ్ళు పాడతారు. నీ నవ్వులో ఏ పూలో పన్నీరు చిరికాయి కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది. పాయింట్ 2 భార్గవి. శంకర్రావు గారు వరద బాధితుల సహాయార్థం నాగేశ్వర కృష్ణకుమారిని ప్రదర్శించినటువంటి నాట్యం ఏమి? వాళ్ళిద్దరు ప్రదర్శించిన నాట్యం పేరేమి? గుప్తా గారు. అంటే నాకు మొత్తం కావాలా? అక్కడ ఏదైతే వాళ్ళు వాడుంటారో అదే పదం కావాలి. మీరు పాయింట్. పంజాబీ జానపద గుప్తా గారు. ఏనాడు కృష్ణకుమారి ఒక స్నేహితుని పెళ్లి కడతారు. స్నేహితుని అక్కడే కదా కృష్ణకుమారి తెలుగు మాట్లాడతారు. పెళ్లి